నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, లక్ష్మి అనుగ్రహంతో పాటు కుబేరుడి యొక్క అనుగ్రహం పొందడానికి చేసుకోబోయే ఒక మంచి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లక్ష్మి అనుగ్రహం మనకి లేదని ఎలా తెలుస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పటి వరకు వస్తున్న శాలరీ ప్రధానంగా తగ్గిపోవచ్చు, లేదంటే అసలు రాకుండా ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి లక్ష్మి యొక్క అనుగ్రహం లేనప్పుడు. కాబట్టి ఈరోజు వీడియోలో లక్ష్మి అనుగ్రహంతో పాటు కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగితే ధన సంపాదన అనేది మన ఇంట్లో అధికంగా పెరుగుతుంది. కుబేరుడి యొక్క అనుగ్రహం అంటే అధికంగా ధన సంపాదన కావాలి అని కోరుకునేవాళ్ళు, అలాంటిది మనకి కలగాలంటే అతి సులువుగా చేసుకునే ఒక మంచి పటిక బెల్లం దీపారాధన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పటిక బెల్లం దీపారాధన మనం ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి దగ్గర చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. సాధారణంగా సంపదలను కలిగిన వారు ఎవరు అంటే కుబేరుడు, మహాలక్ష్మి అమ్మవారని చెప్తారు. మహాలక్ష్మి అమ్మవారికి సంపదను ఇచ్చింది ఎవరు అంటే ఆ కుబేరుడు. మీరు ఏదైనా ఒక గురువారం రోజున, అంటే మీకు అనుకూలంగా ఉన్న ఏదైనా ఒక గురువారం రోజున తెల్లవారుజామునే, అంటే కుబేరుడి యొక్క కాలం ఎప్పుడంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల సమయంలో మన ఇంట్లో ఉన్న పూజ గదిలోని ఈ చిన్న విధానాన్ని పాటించండి. ఎప్పుడైనా తెల్లవారుజామున మనం చేసే ఆ పూజలకి లక్ష్మి అనుగ్రహం మనకి మరింత కలుగుతుంది. కాబట్టి చెప్పుకున్న ఆ టైంలోనే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మనం పొందడానికని ముందు మీరు గురువారం రోజున చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని మీ పూజా రూమ్లోనే కుబేరుడి యొక్క పటం పెట్టుకోండి. లేదంటే లక్ష్మీ కుబేరుడి యొక్క పటమైనా సరే పెట్టండి. అది లేదంటారా, లక్ష్మీ అమ్మవారి పటమైనా సరే కనీసం పెట్టుకుని మీరు తీసుకున్న ఆ పటానికి చక్కగా గంధం కుంకుమ పెట్టండి. ఇక మీ దగ్గర కుబేరుడి దీపాలు ఉంటే కనుక ఒక 2 ఉంటే కనుక అక్కడే పెట్టి వెలిగించుకోండి. కుబేరుడి దీపాలు ఉన్నవారు కుబేరుడి పూజలో కుబేరుడి దీపాలను వెలిగించుకోండి. నిత్య దీపారాధన కుందులకు బదులుగా ఇక్కడ ఈ కుబేర దీపాలను మీరు వెలిగిస్తారు. లేని వాళ్ళు మామూలుగా నిత్య దీపారాధన కుందులు అనేది పెట్టుకొని దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధనతో పాటు మీరు ఇక్కడ మరొక దీపారాధన కూడా చేసుకోవాలి. పరిహారం అని అనుకున్నాం కదండి, దానికని మీరు ఇక్కడ మరొక దీపారాధన చేసుకోవాలి, పటిక బెల్లం దీపారాధన. ఈ పటిక బెల్లం దీపారాధన మనం ఏ రకంగా చేయాలంటే, మీరు చక్కగా కుబేరుడి దగ్గర ఒక 2 దీపారాధనలు చేసుకున్నారు, అలానే మీ దగ్గర మరొక కుబేర దీపం ఉంటే కనుక తీసుకోండి. లేదనుకోండి ఇలాంటి మట్టి ప్రమిదైనా సరే తీసుకోండి. మామూలుగా ఇలాంటి మట్టి ప్రమిదను ముందుగానే మీరు శుభ్రం చేసి ఉంచుకోండి. తర్వాత దానికి చక్కగా పసుపు కుంకాలు కలిపి పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే, పరిహారమైనా సరే, మీరు పరిపూర్ణమైన నమ్మకంతో కనుక చేస్తే అది సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రకంగా కుబేరుడి ముందు మీరు చక్కగా పూజలో కూర్చొని భక్తితో నమ్మకంతో చేయండి. తీసుకున్న ఆ మట్టి ప్రమిదిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా ఆ ప్లేట్కి చక్కగా పసుపు కుంకుమ పెట్టుంచుకోండి. ఇప్పుడు చెప్పుకున్న ఈ సమయంలో కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ పరిహారం కుబేరుడు 16 సంపదలను ప్రసాదిస్తాడని చెప్తారు. అంత మంచి సమయం. ఆ సమయంలోనే మీరు ఈ పరిహారాన్ని చేయడానికి చూడండి. మనం గురువారం సమయంలో, అది కూడా కుబేర సమయంలో మనం చేసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది, సంపద దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ దీపారాధన చేసుకున్నట్లయితే ఇంట్లో సంతోషంతో పాటు ఆర్థిక పరిస్థితుల్లో చాలా వరకు మార్పు వస్తుంది, కలిసి వస్తుంది. ఈ పటిక బెల్లం దీపారాధన ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటనేది కూడా చెప్తాను. చెప్పాలంటే పటిక బెల్లం అంటేనే ఒక తీపి పదార్థం. అలాంటి తీపి పదార్థాన్ని మన దీపారాధన చేసి కనుక ఈ దీపారాధన చేసినట్లయితే మన జీవితం కూడా చాలా తీపిగా తయారవుతుంది. అలానే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు తప్పకుండా మీరు కుబేర గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోండి. ఆ కుబేర గాయత్రి మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి, ఒకసారి మీరు చూడండి. మీ యొక్క కోరికలు అంటే మీకు ధనం పెరగాలి, డబ్బు పెరగాలి,
అలానే కుబేరుడి నుంచి మీకు అనుగ్రహం కలగాలి, మీ యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని మీరు చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. చాలా వరకు కుబేరుడు పూజలు కాయిన్స్తో, అంటే మనం చాలా వరకు పూజలు చేసుకుంటూ ఉంటాం కాయిన్స్తో. దానికని మీరు ఒక చిన్న పాత్రలో కానీ లేదంటే బౌల్లో కానీ ₹1 బిళ్ళలు తీసుకోండి. అంటే ఇక్కడ ₹1 బిళ్ళల్ని మన గుప్పెడి నిండా తీసుకొని ఒక బౌల్ నిండుగా కానీ పోసుకోవాలి, లేదంటే ఒక ప్లేట్లో కానీ పోసి ఉంచుకోవాలి. కుబేరుడి పూజలో చాలా వరకు ₹5 నాణాలనే పెట్టి పూజిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కుబేరుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందడానికని ₹1 నాణాలను పెట్టడం జరుగుతుంది. ఇక ముందుగా మీరు ఒక చిన్న ప్లేట్కి గంధం కుంకుమ పెట్టి ఉంచుకున్నారు కదా, ఏదైతే మీరు తీసుకున్నారో ఆ మట్టి పిరమిదిని ఆ ప్లేట్లో పెట్టి చక్కగా మీరు ఆవు నేతిని వేసి దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన మరొక పదార్థం ఉంది, అదేంటంటే పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న పరుగులతో ఉంటాయి, డైమండ్ షేప్లో ఉంటాయి, అలానే కాస్త పెద్ద పలుకులతో కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ నేను తీసుకున్నాం అనుకోండి, కాస్త పెద్దవే, చిన్నవైనా పర్వాలేదు తీసుకోండి. మీరు ఏవి తీసుకుంటారో వాటిని తీసుకోండి. ఇక ఈ ప్రమిదిలో ఒకే ఒక పటిక బెల్లం పెట్టచ్చు, లేదంటే 3 పటిక బెల్లం ముక్కలైనా సరే వేసి పెట్టుకోవచ్చు. ఆ వెలుగుతున్న దీపారాధనలో ముందుగా మీరు నిత్య దీపారాధన చేసుకుంటారు, ఆ తర్వాత ఈ దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ వెలుగుతున్న దీపారాధనలో ఈ పటిక బెల్లం ముక్కలు వేయాలి. పటిక బెల్లం ముక్కలు పెట్టేటప్పుడు మన చేతి వేళ్ళు దీపారాధన నూనెలో తగలకుండా పెట్టాలి. ఈ పటిక బెల్లం ఏ రకంగా తీపి పదార్థంగా ఉంటుందో మన జీవితం కూడా ఈ దీపారాధన చేసుకోవడం వల్ల తీపిగా తయారవుతుంది. తీయదనం అంటే తీపిగా కాదండి, మన జీవితం అంత బాగుంటుందని, అంటే ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు ఎలాంటి కొరత లేకుండా మన జీవితం సంతోషకరంగా ఉంటుందని అర్థం. ఇక మీరు దీపారాధన చేసిన తర్వాత ఆ పక్కన పెట్టారు కదండి, బౌల్లో కానీ ప్లేట్లో కానీ నాణాలు పెట్టారు కదా, వాటన్నిటిని కూడా తీసుకొని ఆ దీపారాధన వెలుగు అనేది ఆ నాణాల మీద పడేలా చక్కగా ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా ఆ బౌల్లో వేసి దీపారాధనకు చూపించండి. తర్వాత దీపారాధన చుట్టూతా పువ్వులతో అలంకరించండి. ఈసారి ఇక్కడైతే పువ్వులు సరిగ్గా దొరకలేదు, అందుకే నేను పెట్టి చూపించటం లేదండి, ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆ రకంగా పెట్టి చూపిస్తున్నాను. మీరనుకోండి చక్కగా పూలతో అలంకరించండి. దీపారాధన చేసేటప్పుడు కుబేరుడు యొక్క గాయత్రి మంత్రాన్ని తప్పకుండా చదువుకుంటూ మీరు దీపారాధన చేసుకోవాలి. ఈ పటిక బెల్లం దీపారాధన అనేది ఒక 9 వారాల పాటు చేసుకోవాలి. ఇదంతా మీ పూజా మందిరంలోనే చక్కగా లక్ష్మీ అమ్మవారి పటమున్నా లేదంటే కుబేరుడు యొక్క పటమున్నా కానీ మీ పూజా రూమ్లోనే ఇదే రకంగా చేసుకోవాలి. అయితే ఈ పటిక బెల్లం దీపారాధన యొక్క దీపం అనేది ఉత్తర దిశ వైపుగా చూస్తూ మనం దీపారాధన చేసుకోవాలి. తూర్పు వైపుగా కాదండి, ఉత్తరం వైపుగా పెట్టుకొని చేయాలన్నమాట. ఈ దీపారాధన 9 గురువారాల పాటు మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీరు 9 గురువారాల పాటు చేయలేని పరిస్థితి ఉంది అన్నారా, గురువారం నుంచి మొదలుపెట్టి, అంటే ఏదైనా ఒక గురువారం నుంచి మీరు మొదలుపెట్టి 9 రోజుల పాటు మీరు ఇదే రకంగా పటిక బెల్లం దీపారాధన అనేది తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ 9 వారాల పాటు చేసే సమయంలో ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆ వారాన్ని వదిలిపెట్టి మొదటిగా చేసిన ఆ వారాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత కుబేర గాయత్రి మంత్రాన్ని ఒక 21 సార్లు కానీ లేదంటే 108 సార్లు కానీ కనీసం పఠించండి. ఇక ఏదైతే మీరు బౌల్లో ₹1 బిళ్ళలు పెట్టారు కదండి, దీపారాధన అంతా అయిన తర్వాత, అంటే దీపారాధన వెలిగించిన తర్వాత ఆ ₹1 బిళ్ళని మీ చేతిలోకి తీసుకొని ఆ పాత్రలో వేస్తూ శబ్దం వచ్చేటట్లుగా మీరు చేయాలి. కుబేరుణ్ణి లక్ష్మీదేవిని మన ఇంటి వైపుకి ఆహ్వానించడానికి కలిగించేలా ఒక శబ్దం అనేది ఖచ్చితంగా చేయండి. ఈ రకంగా దీపారాధన చేయటం వల్ల కుబేరుడు యొక్క అనుగ్రహంతో లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో అనేక రకాలైన సంపదలను పొందుతారని చెప్పుకోవచ్చు. కుబేరుడు అంటేనే సమస్త సంపదలను కలిగినవాడు. అలాంటి కుబేరుడి దగ్గర మీరు ఏ రకంగా దీపారాధన చేసుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన, ధనానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారో ఆ డబ్బుకు కొరత లేకుండా మంచి జీవితాన్ని గడుపుతారు. తప్పకుండా మీరందరూ కూడా ఆ కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.